హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైనా స్పెషల్ ఒకేషన్స్కి పండగలకి మనకు ఒక మంచి స్వీట్ చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. దట్టు సేమియా పాయసం అంటే వెరీ స్పెషల్ స్వీట్ కదా. సో ఈ సేమియా పాయసాన్ని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇలా స్మాల్ పీసెస్గా చేసుకొని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ చాయిస్ పూర్తిగా. ఫ్లేమ్ చిన్నగా ఉంచి డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి పక్కకు తీసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ మిగిలిన నెయ్యిలో 1 కప్ సేమియా తీసుకొని వేయించాలి. ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్ షేడ్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 3 to 4 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోండి. మీకు సరిపడినంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ని బాయిల్ చేయాలి. మిల్క్ అనేది కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత ముందుగా వేయించి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ సేమియా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుని తర్వాత బాయిల్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్లో బాయిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా పాయసం దగ్గర పడిన తర్వాత అరోమా కోసం యాలకుల పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసి కాసేపు బాయిల్ చేసుకోండి. చూసారా కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఆల్మోస్ట్ ఇప్పుడు మన టేస్టీ పాయసం రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇలా సేమియా పాయసం ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.